ప్రైజ్ ద లార్డ్. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్టయితే, విశ్వాస యాత్రలో మనం వెనక్కి జారిపోతున్నప్పుడు, పడిపోతున్న సమయాన ఆయన మనల్ని ఉద్ధరించువాడిగా ఉన్నాడు. పడిపోయే వారిని తన చేయి పట్టి మనల్ని పైకి లేపేవాడిగా ఉన్నాడు. ఉదాహరణకి చూసినట్టయితే, ఒకవేళ ఏ విద్యార్థి అయినా కూడా తాను ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తాను తిరిగి మరలా ఆ ఎగ్జామ్ రాయడానికి సప్లీని అప్లై చేసుకోవచ్చు. మరి ఈ లోకంలోనే పడిపోయిన వారికి ఒక అవకాశము ఈ లోకము కల్పిస్తున్నప్పుడు, దేవుడు పడిపోయినటువంటి తన బిడ్డలకు అవకాశం ఇవ్వడా? ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా, విశ్వాస యాత్రలో నీకున్నటువంటి ఆటుపోట్లు ఇబ్బంది బట్టి వెనక్కి జారిపోతున్నావు కావచ్చు, పడిపోతున్నావు కావచ్చు. ఆయన నిన్ను ఉద్ధరించువాడే కానీ నీ చేయి విడిచేవాడు కాదు. అబ్రహాం అలా జారిపోతున్న సమయాన అబ్రహామును చేయి పట్టుకొని లేపాడు కాబట్టి అబ్రహాం అందరికీ దీవెనగా మారాడు. నీవును అలాగ దీవెనకరంగా ఉండు.